ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వంట గ్యాస్ కష్టాలకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఏజెన్సీల చుట్టూ ఓటీపీలు పట్టుకుని తిరుగుతున్నారు ప్రజలు. రాజమండ్రిలో కొన్ని ఏజెన్సీల దగ్గర వినియోగదారులు బారులు తీరారు. ఉదయం సాయంత్రం తిరుగుతా ఉన్నా సరే డీలర్ల నుంచి సిలిండర్ల డెలివరీ ఉండట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్ సెంటర్కి ఫోన్ చేసినా ప్రయోజనం లేదంటున్నారు జనం. డొమెస్టిక్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా రాజమండ్రి, కాకినాడ సహా అన్ని చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. స్థానికంగా గోడౌన్ల దగ్గర తనిఖీలు చేస్తున్నారు తహసీల్దార్లు. గ్యాస్ సిలిండర్ల కష్టాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏజెన్సీలు ఏం చెప్తున్నాయనే దానిపై మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా గ్యాస్ కష్టాలు వినియోగదారులు ఇంకా వెంటాడుతున్నాయి. ఒక పక్క యుద్ధం నేపథ్యంలో మొత్తం ఆ ప్రభావం అంతా కూడా గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఇళ్ల మీద పడింది. ఇళ్లలో గృహిణులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం రాజమండ్రి గోదావరి తీరాన ఉన్నటువంటి ఇక్కడ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఉన్నాము. ఉదయం నుంచి కూడా పదుల సంఖ్యలో అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓటీపీలు వచ్చి దాదాపు 11 రోజులు గడుస్తున్నా, 12 రోజులు గడుస్తున్నా చాలామందికి ఇంకా గ్యాస్ కూడా రానటువంటి పరిస్థితి నేపథ్యంలో నేరుగా వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. చేరుకుని వాళ్ళకి సంబంధించినటువంటి ఓటీపీలు చూపించినప్పటికీ కూడా రావట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. 10వ తారీఖున బుక్ చేసుకున్న ఓటీపీ నెంబర్ వచ్చినప్పటికీ ఇంకా డెలివరీ రాలేదని చెప్పేసి కొంతమంది బాధితులు చెప్తారు. వీళ్ళంతా కూడా ఏం చెప్తున్నారు మీకు? అదే బుక్ అవ్వట్లేదండి. గ్యాస్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు? ఆన్లైన్లో బుక్ అవ్వట్లేదండి. ఆన్లైన్లో బుక్ అవ్వలేదని నేరుగా వచ్చి అడిగితే చెప్తున్నారు. ఏమన్నారు, బుక్ అవుతుంది, మీరు 10 దాటాక బుక్ చేసుకోమని చెప్తున్నారండి. నైట్ 10 దాటాక బుక్ చేసుకోమని చెప్తున్నారండి. ఒకసారి బుక్ చేశానండి, అవలేదని ఇక్కడికి వచ్చారు. 2 నెలలు అయింది మేము తీసుకుని. నాది పుస్తకం పోయింది సార్. అయితే ఏంటంటే దీనికోసం డీటెయిల్ పుస్తకం కావాలి, గ్యాస్ కావాలి సార్ అంటే మీరు ఇప్పుడు ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు 5 వరకు కూడా కూర్చుంటారు, వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. ఏవో 5 తర్వాత రండి మేము చూసి చెప్తామని చెప్పి అంటున్నారు. సార్ గ్యాస్ లేదండి, మా ప్రాబ్లం అర్థం చేసుకోండి అంటే అసలు మీరు ఇప్పుడు ఉంటే ఉండండి అది తెలిపండి అంటున్నాడు ఆయన. మాకు ఆల్రెడీ బుక్ చేసి 11 రోజులు అవుతుందండి. బుక్ అయ్యింది, బండ కూడా వచ్చింది, కానీ ఓటీపీ రావట్లేదు. అడుగుతుంటేనేమో ఇక్కడ ఆఫీస్ దగ్గర రమ్మంటున్నారు, ఇక్కడికి వస్తేనేమో వీళ్ళు తర్వాత రండి, 4 గంటలు రండి, ఫ్రీ అవుతే చూస్తామంటున్నారు. ఫోన్లు కూడా చాలామంది కస్టమర్లకు అలవాటు ఉన్నా సరే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మాకు నెలవారీ పట్టుకొచ్చేసేటువంటి ఎవరైతే గ్యాస్ సిబ్బంది కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా కాలయాపన చేస్తూ మరి ఈ గ్యాస్ బండ్లన్నీ ఎవరికి ఇస్తున్నారు అంటే హోటల్స్ యాజమాన్యాలు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హోటల్స్కి సంబంధించినటువంటి ఈ బళ్ళ మీద సరఫరా చేసేటువంటి వాళ్ళంతా కూడా ఏకమయ్యి వీళ్ళు హోటల్స్కి ఇచ్చేసి ఓటీపీలు వచ్చినా సరే మాకు ఇవ్వట్లేదంటారు. స్టాక్ చూస్తే వందలాది బండ్లు ఇంకా సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ డీలర్స్కి సంబంధించిన షాపుల వద్ద గ్యాస్ బండ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ఏజెన్సీల నుంచి ఈ గ్యాస్లు మోసుకొస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా స్టాక్ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ స్టాక్ ఉందని చెప్తున్నారు, అలాగే స్థానికంగా అధికారులు స్టాక్ ఉందని చెప్తున్నారు, కాల్ సెంటర్ పెడుతున్నారు. కానీ ఇక్కడ 10ల సంఖ్యలో ఎదురు చూస్తున్న పరిస్థితి. 15 రోజులు గడిచినా సరే ఎక్కడా కూడా ఇది గ్యాస్ సరఫరా కావట్లేదు, మాకు రావట్లేదని ఆవేదన అయితే వ్యక్తం చేస్తారు. గోదావరి జిల్లాకు సంబంధించి కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి నుంచి.